లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం జగిత్యాల పట్టణంలోని శ్రీ చైతన్య శ్రీనిధి విద్యా సంస్థలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర స్థాయి లీడ్ ఇండియా శిక్షణ సమన్వయకర్త తాడూరు శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, ఎలా చదవాలి, చదివిన విషయాన్ని ఎలా గుర్తుంచుకొని సమర్థవంతంగా వ్రాయాలనే అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. కళాశాల కరెస్పాండెంట్ ముస్పట్ల రాజేంద్ర మాట్లాడుతూ ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంచి మంచి మార్పుకు దోహదపడతాయని తెలిపారు. ముద్దలలాంటి కథలెన్నో మేము వింటాం. గోరు ముద్దలలాంటి కథలెన్నో మేము వింటాం. కంటే వలె కమ్మని పాటలు పాడి పూర్ణల కంటే చెలుచుకున్న ఆటలు ఆడి వలె కమ్మని పాటలు పాడి పాట అయిపోయింది. మళ్ళీ మాటలకు వెళ్దాం. ఆ తర్వాత మధ్యలో మంచి క్రియేటివిటీ గేమ్స్ కూడా ఆడుతున్నాం. ఓకే, మీరందరూ బిఆర్ని తొలగించుకోవడానికి మనం ఎలాంటి ఫ్రెండ్స్ అయినా మనందరం జాన్ జిగ్రీ. ఓకే, మనం అందరం కూడా జాన్ జిగ్రీ దోస్తులం కాబట్టి ఫస్ట్ మనం ఏది నేర్చుకోవాలన్నా మన ఫేస్లో ఏముండాలి? ఏముండాలి? ఓకే, మనం ఎప్పుడైతే చిరునవ్వుతో ఏదైనా ఉన్నప్పుడు మనం అప్పుడు ఏదైనా నేర్చుకోగలము, చదవగలము, చెప్పగలము. ఓకేనా? కాబట్టి మనం ఎప్పుడు స్మైల్ ఫేస్తో ఉండాలి. రెండోది ఎలా ఉండాలి? మీ మైండ్ అనేది ఓపెన్ మైండ్, అంటే నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఓకే, అంటే నెక్స్ట్ వన్ ఏంటంటే 100% పార్టిసిపేషన్. ఎంత పర్సెంట్? మనం ఏది చదివినా, ఏది విన్నా, ఏది నేర్చుకున్నా కూడా 100% నేర్చుకోవాలి. ఎంత పర్సెంట్ నేర్చుకోవాలి? మరి మనం ఎంత పర్సెంట్ నేర్చుకుంటున్నాం? ఎంత పర్సెంట్? 99% నేర్చుకుంటున్నావా? నేర్చుకోవట్లేదు. ఓకే, 100% నేర్చుకున్నప్పుడు ప్రతి సబ్జెక్ట్లో మనకి 100కి 100 వస్తాయి. ఎన్ని వస్తాయి? 100% మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? 100% మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి సార్? ఎలాగైతే 100% మనం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలలో వాళ్ళ డిక్షనరీలో ఒకటి వర్డ్ తీసేశారు. అదేంటంటే ట్రై. ఏం వర్డ్ అది? ఆ ట్రై అనే పదాన్ని తొలగించారంట వాళ్ళు. అలా పిల్లలకు నేర్పించేటువంటి డిక్షనరీలో ట్రై అనే పదాన్ని తొలగించారు. ఎందుకంటే మన పిల్లలందరూ ఏం చేస్తారంటే టీచర్స్ చెప్పినా, ఎవరు పని చెప్పినా, ఏం చెప్పినా కూడా వాళ్ళు ట్రై చేస్తాం సార్ అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీకు ఏదైనా వర్క్ చెప్తే మీరు ఏమని చెప్తున్నారు? ట్రై అని చెప్తున్నారు. కాబట్టి ఆ ట్రై అనే పదం ఉండాలా వద్దా? వద్దు. ట్రై అనే పదం మరి మన డిక్షనరీ నుంచి ఏం చేద్దాం? తీసేద్దామా? ఓకే, మీరు ఎప్పుడైతే మీ డిక్షనరీ నుంచి ట్రై అనే పదాన్ని తొలగించుకుంటారో అప్పుడు మీరు 100% నేర్చుకుంటారు. ఓకేనా? కాబట్టి మన డిక్షనరీ నుంచి మనం ట్రై అనే పదాన్ని తీసేయాలి. 0 or 100%. నువ్వు ఏ పని చేసినప్పుడు ఎంత పర్సెంట్ ఉండాలి? 0 or 100%. చేస్తావా? చేయవు. ఒకటే మాట. చేస్తే ఎంత పర్సెంట్ చేయాలి? 100% చేయాలి. లేదంటే మొత్తమే చేయకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఏంటి? ఎంకరేజ్మెంట్. నీకంటే చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా నువ్వు ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. ఏం చేయాలి? గట్టిగా పని ఏం చేయాలి? ఓకే, ఇక్కడ
మీకంటే చిన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ వీటన్నిటిని ఏమంటారంటే వాల్యూస్ అంటాము. ఏమంటారు వీటన్నిటిని? ఎవరు పాటిస్తారంటే మనుషులు పాటిస్తారు. ఎవరు పాటిస్తారు? కాబట్టి వీటిని ఏమంటారంటే హ్యూమన్ వాల్యూస్ అంటారు, మానవతా విలువలు అంటారు. ఓకే, కాబట్టి మనమందరం కూడా ఈ వాల్యూస్ అని పాటించాలి. ఇందులో మెయిన్గా సత్యంగా ఉండడం, నిజాయితీగా ఉండడం. ఆర్గాన్స్ అనేది నాకు ఇవ్వాలి. ఈ బాడీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కళ్ళు, ఆ తర్వాత చెవులు, నోరు. మన బాడీలో ఈ 3 అవయవాలు. ఎందుకంటే మనం చూసేటువంటి చూపుల ద్వారా 83% మనకు ఆలోచనలు వస్తాయి, థాట్స్ వస్తాయి. ఏమొస్తాయి? ఓకే, మనం చూసేటువంటి చూపుల ద్వారా 83% కోరికలు అనేవి మనకు వస్తాయి. కాబట్టి ఈ కళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి. నువ్వు చెడు ఆలోచిస్తే చెడు కోరికలు వస్తాయి, మంచి ఆలోచిస్తే మంచి కోరికలు వస్తాయి. కాబట్టి ఈ కళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే, తర్వాత మనం వినడం ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి, మనం మాట్లాడడం ద్వారా కూడా మంచి ఆలోచన చెడు ఆలోచనలు అనేవి కూడా వస్తాయి. కాబట్టి ఈ 3 అవయవాలు చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ యొక్క కళ్ళు, మీ చెవులు, మీ నోరు. ఓకే, కాబట్టి ఈ ట్రైనింగ్లో మీరు చిన్న ప్రాక్టికల్ ఏంటంటే మీ కళ్ళని, మీ చెవులని, మీ నోరు నాకు ఇచ్చేయాలి. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? గట్టిగా చెప్పండి. కొంతమంది భయపడదు. ఇవ్వడం అంటే కోసి ఇవ్వడం కాదు నాన్న ఇక్కడ. ఓకేనా? డెడికేట్ చేయడం. ఇక్కడ స్పీకర్ ఎవరైతే ఉంటారో మీ టీచర్ కావచ్చు, ఇంకెవరైనా సరే, నాలాంటి స్పీకర్ కావచ్చు, గెస్ట్ కావచ్చు, ఎవరైనా సరే ఇచ్చామనుకోని క్లాస్ వినాలి మనం. ఓకే, ఇప్పుడు మీ కళ్ళు, మీ చెవులు, మీ నోరు, మీ యొక్క 3 అవయవాలు నేను తీసుకున్నాను ఆగర్స్ని. ఓకే, నాకు ఇచ్చేసారు. ఇప్పుడు మీ కళ్ళు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? నా వైపు మాత్రమే చూడాలి. ఓకేనా? మీ చెవులు ఎవరి మాటలు వినాలి? నా మాటలు మాత్రమే వినాలి. ఓకేనా? మీ నోరు ఎవరితో మాట్లాడాలి? నాతో మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే మీరందరూ నాకు ఇచ్చేసారు, కేవలం నా వైపు చూస్తుంది. అప్పుడు పక్క వాళ్ళతో చూడగలరా? పక్క వైపు చూడలేదు. ఓకే, మీ నోరు నన్నే ప్రశ్నిస్తుంది, నాతోనే మాట్లాడుతుంది. అప్పుడు మీ యొక్క బ్యాక్ బోన్ అనేది స్ట్రేట్గా ఉంటుంది, మీ మైండ్ ఓపెన్గా ఉంటుంది. ఓకే, మీ స్మైల్ అనేది కాస్త చిరునవ్వుతో ఉంటుంది, మీ ఫేస్ అనేది స్మైల్తో ఉంటుంది. ఓకే, మీకు అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం వల్ల మీరు క్లాస్ ఎంతసేపు విన్నా కూడా బోర్ కొట్టదు. ఓకే, ఎవరైతే ఈ 5 పాయింట్స్ పాటిస్తారో, వీటిని ఫాలో అయిన వాళ్ళు, పాటించిన వాళ్ళు మీ యొక్క క్లాస్లో మీరు ఫస్ట్ క్లాస్లో ఉంటారు, మీరు అనుకున్నది సాధిస్తారు. అవన్నీ ఓకే. మీలో ఎవరైతే ఇక్కడికి వచ్చి జస్ట్ మీ ఇంట్రడక్షన్, మీ పేరు, ఏం చదువుతున్నా చిన్నగా, మనమంతా ఎలాంటి దోస్తులు అనుకున్నాం? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. ఓకే, ఎవరైనా ఒకరు వచ్చి మీకు మీద వచ్చి మాట్లాడండి. మీలో ఎవరు వస్తారు? కొంచెం చేయలేదు. ఓకే, ఈరోజు నేనే ఒక ప్రయోగం అనేది చేస్తున్నాను. ఈ ప్రయోగంలో నేను ఫెయిల్ అవ్వాలా, సక్సెస్ అవ్వాలా? ఏమవ్వాలి? వెరీ గుడ్, మనమందరం సక్సెస్ అవ్వాలి. ఓకే, మరి సక్సెస్ అవుదామా? వెరీ గుడ్. ఇప్పుడు జస్ట్ నాలాగా రైట్ హ్యాండ్తో లీడ్ ఇండియా 3 సార్లు చెప్పి నీ పేరు, క్లాసు, నీ పరిచయం చేసి నువ్వు ఎక్కడ నుంచి ఫస్ట్ లీడ్ ఇండియా నేను ఎట్లా చెప్పిస్తాను? I lead India. 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 Good morning to everyone. This is Riyan from 6th IPL. I am from Jagadhya. My father name is Tirupati. My mother name is Shasta. I have 2 siblings. My sister name is Sahitya. My brother name is Hemachandra. స్మైల్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. కొంచెం నువ్వు మాట్లాడే విధానాన్ని హ్యాండ్ దాన్ని బాడీ లాంగ్వేజ్. ఓకేనా? కొంచెం నవ్వుతూ మాట్లాడే ఎవరు పట్టించుకుంటున్నాను. My sister is 10th class. ఓకే, My brother is 4th unit. My name is Rasanya from 10th standard. ఇంకా Jagadhya. మీకు ఎలా అనిపిస్తుంది? I feel very happy. ఓకే, ఏం నేర్చుకుంది ఈ 10 నిమిషాలు, 20 నిమిషాలు? I have learned so many things. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి. ఓకే, రెడీ స్టార్ట్. అంటే లైఫ్ అంటే మనిషి పుట్టినప్పటి నుండి కడ వరకు లేదా చిట్ట చివరి వరకు జరిగే మధ్య కాలాన్ని జీవితం అంటున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు, లాభాలు వస్తుంటాయి, పోతుంటాయి.
ఒక రోజు చీకటి వెళ్తూ ఉంటుందా లేదా? కొద్ది సమయం వెళ్తుంది, కొద్ది సమయం చీకటి. సన్ అండ్ మూన్ అర్థమవుతుందా? అదే రకంగా ప్రతి జీవితానికి కొన్ని గోల్స్ ఉండాలి. ఏముండాలి? కలాం ఏమంటున్నాడంటే స్మాల్ ఏ విత్ బిగ్ క్రైమ్. చెప్పండి.